భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్నటువంటి 5 టెస్టుల సిరీసు క్లైమాక్స్కు చేరింది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందితే రెండవ టెస్టులో ఇండియా ఏకంగా 336 పరుగుల భారీ తేడాతోటి విజయం సాధించింది. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ కేవలం 22 పరుగుల స్వల్ప తేడాతోటి గెలిస్తే నాలుగవ టెస్ట్ మ్యాచ్లో ఇండియా జడేజా, వాషింగ్టన్ సుందర్ల అసమాన పోరాట పటిమతోటి డ్రా చేసుకోగలిగింది. వాస్తవానికి నాలుగవ రోజు తొలి సెషన్ ముగిసిన తర్వాత ఈ మ్యాచ్ను ఇండియా డ్రా చేసుకుంటుందని ఎవ్వరు కూడా ఊహించలేదు. నాలుగవ రోజే ఆట ముగుస్తుంది, ఇండియా ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పేసి అందరూ భావించారు. కానీ మొదట శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్, ఆ తర్వాత జడేజా, వాషింగ్టన్ సుందర్, ఈ నలుగురు అసమాన పోరాట పటిమతోటి ఆ మ్యాచ్ను డ్రా చేసుకోగలిగింది ఇండియా. దీంతో ప్రస్తుతము సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. ఇక చివరిదైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని టీమిండియా గట్టి పట్టుదలతోటి ఉంది. ఒకవేళ చివరి టెస్టు డ్రా అయినా కూడా ఇండియా సిరీస్ను కోల్పోతుంది. కాబట్టి సిరీస్ను ఎలాగూ చేజిక్కించుకునే అవకాశం లేదు. కాబట్టి సిరీస్ను డ్రా చేసుకోవాలంటే 5వ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచి తీరాలి. ఇంకా మరోవైపు ఇంగ్లాండ్ వైపు చూసినట్లయితే చివరి టెస్టులో గెలవడం ద్వారా సిరీస్ను 3-1 తేడాతోటి గెలిచి సొంత గడ్డపై తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని ఇంగ్లాండ్ ఆరాటపడుతుంది. ఈ నేపథ్యంలో 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా, మరింత రసవత్తరంగా జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సిరీస్లో టీమిండియా అద్భుత పోరాట పటిమను చూపింది. ఏ మ్యాచ్లో కూడా పూర్తిగా చేతులెత్తేలేదు ఇండియన్ ప్లేయర్సు. గత అనుభవాల నేపథ్యంలో సిరీస్ ఇంత పోటాపోటీగా జరుగుతుందని చాలామందికి అనిపించలేదు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ కావటము, పుజారా, రహానే లాంటి సీనియర్లను సెలెక్టర్లు పక్కన పెట్టడంతో యువకులతో కూడినటువంటి టీమిండియా ఇంగ్లాండ్లో ఎలా ఆడుతుందో అని అందరికీ అనిపించింది. కానీ శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యువ భారత్ అద్భుతాలను సృష్టిస్తుంది. సిరీస్లో ప్రస్తుతము ఇంగ్లాండ్ 2-1 తేడాతోటి ముందంజలో ఉన్నప్పటికీ నిజానికి ఇప్పటివరకు జరిగినటువంటి 4 టెస్టులలో ఎక్కువ భాగము, అంటే ఎక్కువ సెషన్లు ఇండియాని డామినేట్ చేసింది. అయితే కీలకమైనటువంటి సమయంలో ఇండియా తడబడటంతో సిరీస్లో వెనుకబడిపోయింది. ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఇండియన్ బ్యాటర్లు ఇంతగా చెలరేగి ఆడటం అనేది గతంలో ఎన్నడూ లేదు. కానీ ఇప్పుడు టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ ఇంగ్లాండ్ గడ్డపై పరుగుల వరద పారిస్తున్నారు. సెంచరీలు, డబుల్ సెంచరీలతోటి విజృంభిస్తున్నారు. అయితే భారత బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉండటం వల్లనే ప్రస్తుతము ఇండియా సిరీస్లో వెనుకబడి ఉంది. ఇక కీలకమైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరుగుతుంది, భారత కాలమానం ప్రకారము ఈ టెస్ట్ మ్యాచ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది, అదేవిధంగా మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మనము టీవీ ఛానల్స్లో అయితే ఏ టీవీ ఛానల్స్లో ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు, అదేవిధంగా మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడవచ్చో తెలుసుకుందాం. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్లో చివరి టెస్ట్ అయినటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ జూలై 31, 2025 గురువారం నుంచి, అంటే రేపు లేదు ఎల్లుండి నుంచే ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ జూలై 31 నుంచి ఆగస్టు 4 సోమవారం వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ జరిగేటటువంటి వేదిక విషయానికి వచ్చినట్లయితే ఈ టెస్ట్ మ్యాచ్ లండన్లోని కింగ్స్టన్ ఓవెల్ మైదానంలో జరుగుతుంది. దాన్ని ఓవెల్ మైదానం అంటాం. లండన్లో 2 క్రికెట్ స్టేడియాలు ఉన్నాయండి. ఒకటి లార్డ్స్ మైదానము, రెండవది ఓవెల్ మైదానము. సో గతంలోనే లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆల్రెడీ ఈ సిరీస్లో మనం ఆడేసాం. కాబట్టి ఇక చివరిదైనటువంటి ఈ 5వ టెస్ట్ మ్యాచ్ లండన్లో ఉన్నటువంటి కింగ్స్టన్ ఓవెల్ మైదానంలో మనం ఆడబోతున్నాము. ఇక ఈ కింగ్స్టన్ ఓవెల్ మైదానం యొక్క కెపాసిటీ వచ్చేసి 23,500 సీటింగ్ కెపాసిటీ. అంటే 23,500 మంది ప్రత్యక్షంగా ఆ స్టేడియంలో కూర్చొని మ్యాచ్ను ఆస్వాదించవచ్చు. ఇక ఈ మ్యాచ్ ప్రారంభ సమయానికి విషయానికి వచ్చినట్లయితే అన్ని టెస్ట్ మ్యాచ్ లాగానే ఈ టెస్ట్ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారము సాయంత్రం 3:30 ప్రారంభమవుతుంది. అదే అక్కడ లోకల్ టైం, అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లండన్లో లోకల్ టైం ప్రకారం అయితే అక్కడ ఉదయం 10:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. సో లండన్ టైం కంటే ఇండియన్ స్టాండర్డ్ టైము 5:30 గంటలు ముందు ఉంటుంది. కాబట్టి అక్కడ ఉదయం 10:30 గంటలకి ప్రారంభమైనప్పటికీ అప్పటికి మనకు మధ్యాహ్నం 3:30 అవుతుందన్నమాట. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ ఛానల్స్లో అయితే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అంటే సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 2, అదేవిధంగా సోనీ హెచ్డి, ఈ ఛానల్స్లో మనము ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటుగా తెలుగు లాంటి ప్రాంతీయ భాషల్లో కూడా కామెంటరీని వింటూ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మనము ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు లాంటి రీజనల్ లాంగ్వేజ్లో కూడా కామెంటరీ వింటూ ఈ జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూడవచ్చు.